ప్రముఖ సినీ నటుడు డీఎంకే పార్టీ అధినేత విజయకాంత్ మరణంతో చెన్నై వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయంలో ఉంచడంతో అభిమాన నేతను కడచూపు కోసం తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. విజయకాంత్కు తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, మంత్రులు, పలువురు ప్రముఖులు విజయకాంత్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. రేపు సాయంత్రం పార్టీ కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నై, కోయంబేడు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. డిఎండికే అధినేత విజయకాంత్ మృతితో చెన్నై నగరంలోనే కాదు తమిళనాడు రాష్ట్రం అంతా కూడా తీవ్ర విషాదం నెలకొంది. మనం ప్రస్తుతం చెన్నై కోయంబేడు సమీపంలో ఉన్నటువంటి డిఎండికే కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ కార్యాలయంలోనే ఆయన పార్థివ దేహాన్ని అక్కడ ఉంచడం జరిగింది. తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచే కాదు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో ఆయన అభిమానులందరూ కూడా తరలి వస్తున్నారు. దాదాపు 170 పైగా చిత్రాల్లో నటించడం, దర్శకత్వం వహించడం, నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. ఒకవైపు సినీ ప్రస్థానం కొనసాగిస్తూనే రాజకీయాల్లో కూడా ఆయన అనూహ్యంగా రాణించారు. అమ్మా, ఏంటి అన్న చనిపోవడం మీద? మాకు ఎప్పుడు వాళ్ళు దేవుడే. ఇప్పుడు వరకు మాకు వచ్చి మంచి தலைவர்గా ఉన్నారు. ఇప్పుడు మాకు అంతరికమే ఆయన దేవుడు. ఇదే మా గుడి, ఇంకా మెట్టిగా ఇదే మా గుడి, ఆయననే దేవుడు. చాలా మంచి వ్యక్తిగా ఆయనకి పేరుంది. ఒక మానవతావాదిగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన కార్యకర్తలు, నాయకులందరూ కూడా అదే చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే తమిళనాడు ప్రాంతంలోనే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులందరూ కూడా కోయంబడి చేరుకున్నారు. எங்கள் மனதிலும் இந்த மண்ணிலும் வாழ்ந்து கொண்டிருப்பார். 2011 சட்டமன்ற எதிர்கட்சி தலைவராகி ஏழை எளிய மக்களுக்கு நலத்திட்ட உதவிகளை வழங்கி இன்று தமிழக அரசியலிலே, இந்திய அரசியலிலே அசைக்க முடியாத ஒரு சக்தியாக புரட்சி கலைஞர் கேப்டன் அவர்கள் விலகி வந்தால் இந்த தமிழக மண்ணை விட்டு பிரிந்தாலும் ஆனால் நம்ம கேப்டன் தீவிர ரசிகர். நம்ம இது என்ன ஒன்றா, தமிழ்நாட்டில் 3 கட்சி இருக்குது. ஃபஸ்ட்டு டிஎம்கே, ஏடிஎம்கே ஆட்சியில் இருக்கிறாங்க. அவங்க 2 பேருக்கு அங்கே தமிழ்நாடு சிலை இருக்குது. ஆனால் எங்கள் கேப்டனுக்கு அது சட்டம் ஒழுங்கு எதுவும் இல்லை. எங்கள் கேப்டனுக்கு பீச்சில் దయவு చేసి కోరిక வைக்கிறேன். எங்கள் கேப்டனுக்கு ఇప్పుడు ఆయన చనిపోయారు, జనం చూస్తే భయంకరంగా వచ్చారు. రేపు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి అంటున్నారు? நாங்கள் துறைப்பக்கத்துலேருந்து வரோம். இப்போ பார்த்தீங்கன்னா நாங்கள் அவரோட கட்சியிலேருந்து இல்லை, ரசிகர் மன்றத்துலேருந்து தான் வரோம். அவர் ஒரு நல்ல மனிதன், எல்லாத்தையும் தாண்டி எல்லா தலைவர்களை விட நல்ல మనిషి. పురచి தலைவர் ఎంజీఆర్కి అப்புறம் அவர் தான். మొత్తం మీద ఎక్కడైతే ఇప్పటికే భారీ ఎత్తున జనాలు చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా సీఎం స్టాలిన్ కూడా వచ్చి ఆ విజయకాంత్ భౌతికాయాన్ని సందర్శించి ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. రేపు సాయంత్రం 4:30 గంటలకి అంత్యక్రియలు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. అయితే అంత్యక్రియలు కూడా ఎక్కడ జరగాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేబీ ఆ డిఎండికే ఆయన స్థాపించుకున్నటువంటి, ఆయన సొంతగా నిర్మించినటువంటి ఈ డిఎండికే కార్యాలయంలోనే అంత్యక్రియలు జరిగే అవకాశాలు ఉన్నాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద చెన్నై నగరమే కాదు, తమిళనాడు అంతా కూడా విజయకాంత్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది. ఇదే కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.